కాంగ్రెస్లో కోఆర్డినేషన్ టీంలు అంటే కోఆర్డినేషన్ లేదని చెప్తూనే ఉన్నారు వాళ్ళు. పాత లీడర్లు కొత్త లీడర్లు బ్యాలెన్స్ కోసం పార్టీ బలోపేతమే ప్రధాన ఎజెండా. టీపీసీసీ తీర్మానం. గాంధీ భవన్లో వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల మీటింగ్లు. ఏ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు మాట వినడం లేదు. కొత్త పీసీసీ చీఫ్కు ఎమ్మెల్యేల ఫిర్యాదులు వినరు. మీకు సబ్జెక్ట్ తెలియదని వాళ్ళకి అర్థమైపోయింది. ఐపీఎస్లకు ఐఏఎస్లకు మీ దగ్గర వర్త్ లేదని, మీ దగ్గర సబ్జెక్ట్ లేదని, అసలు మీరు చెప్పే ముచ్చట ఒక్కటి కూడా తెలివి కాలేదు కాదని వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి ఐపీఎస్లు ఐఏఎస్లు మాట వింటలేరని వచ్చి ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేస్తారట. అవును, కలెక్టర్ల దగ్గర మీకేం పని పడుతుంది? ఎమ్మెల్యేలకు కలెక్టర్ల పని కలెక్టర్లది, మీకేం పని? ఓ మంత్రి గారికి చెప్తే వింటారు, కలెక్టర్ గారు మంత్రి గారు చెప్తే వింటారు, ముఖ్యమంత్రి గారు చెప్తారు, లేదా సిఎస్ గారు చెప్తారు. ఏదైనా కావాలంటే మీకేమైనా పని ఉంటే, మీకేమైనా కాంట్రాక్ట్లు ఉంటే చక్కగా సిఎస్ గారి దగ్గరకో మంత్రి గారి దగ్గరకో మీ జిల్లా మంత్రి గారి దగ్గరకో రావాలి. మీరు చక్కగా కలెక్టర్ ఫోన్ కొట్టడానికి మీరు రౌడీలా? మీ దందా నడిపిస్తారు అనుకుంటాను. మీరు ఆడినట్టు ఆడితే వాళ్ళకు పరువు ఉంటుందా? మీరు ఏ లంగా కథలు తీసుకుపోతాలో వాళ్ళ దగ్గరికి, ఏ లంగా ఏ లఫంగా కథలు తీసుకొని పోతాలో, చల్ ఆ ఫైల్ పక్కన పెట్టుర్రు అనొచ్చు. ఇక కథం బాధ వచ్చింది, ఇంటలేరు మా మాట, కలెక్టర్ ఇంటలేరు, వచ్చిదే అయిపోయింది మనంతా, మేము గెలిచి కూడా వచ్చిదే అయిపోయింది అని మొత్తుకొని రికొచ్చింది. ఇక సిగ్గుండాలి కదా కలెక్టర్లు మాట ఇంటలేరు అని చెప్పుకున్నానికి. కలెక్టర్లు మీ మాట ఎందుకు వినాలి చెప్పుర్రి? వాళ్ళ ఐపీఎస్ ఐఏఎస్లు అయింది మీ లెక్కనే అనుకుంటానులా. ఓటుకు 1000 రూపాయలు 2000 పంచి అయింది అనుకుంటానులా. ఎంత కష్టపడితే ఎన్ని రాత్రులు నిద్రలు మాని, తిండి మాని, గంటల తరబడి చదివి వచ్చి ఆఖరికి మీకు సెల్యూట్ చేయవలసి వస్తుంది. వాళ్ళ దరిద్రం. చదువు శాస్త్రం లేని మంత్రులకు, చదువు శాస్త్రం లేని ఎమ్మెల్యేలకు, చదివే రాని మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి సెల్యూట్ చేయవలసిన దౌర్భాగ్యం ఏర్పడుతుంది వాళ్ళకు.